కంటే సన్నుతించుము. ఎందుకంటే దేవుడు అంతరంగములో ఉన్న సత్యాన్ని కోరుతున్నాడు. దేని కోరుతున్నాడు తెలుసయ్యా? ఆయన ఏం కోరుతున్నాడు అంటే నా అంతరంగములో ఉన్న సత్యాన్ని ఆయన కోరుతున్నాడు. 51వ కీర్తన మీరు చూడండి. 51వ కీర్తనలో మీరు చూసినట్లయితే, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదువు. ఏం కోరుతున్నాడు అంటే నీవు అంతరంగములో సత్యమును కోరుతున్నాడు. నా అంతరంగములో ఏముంది? ఇప్పుడు 94వ కీర్తన 19వ వాక్యంలో ఏం చెప్తున్నాడు? నా అంతరంగమందు విచారములు ఎచ్చుగా ఉన్నాయ్యా. విచారంగా ఉన్నానయ్యా, దిగులుగా ఉన్నానయ్యా, బాధగా ఉన్నానయ్యా, బలహీనంగా ఉన్నానయ్యా, ఆర్థికంగా ఉన్నానయ్యా, ఆలోచనలో కృంగిపోతున్నానయ్యా. నా అంతరంగంలో ఉన్నాయన్నీ ఈ విధంగా ఎచ్చుగా ఉంటే నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి ఏం చేసిందంటే నెమ్మది కలుగజేసింది.